ఎవరంటున్నా ఇప్పుడు మేరీని పెళ్లి కాకముందరే అమ్మాయి కుమ్ముకోయింది కమ్ముకోయింది అంటారు. కమ్ముకోయింది కుమ్ముకోవడం అంటే ఏంటి? కుమ్ముకోవడం అంటే కలిసి సంభోగం చేసింది కాదు. అరే మరి దెంగలాడింది అంటారు. దేవుడు దెంగవాడు కాదు. దేవుడు ఆయన వాగ్దానంతో ఆయన పరిశుద్ధ శక్తితో ఆయన కడుపులో గర్భం సాధించాడు. ఆయన చూసి నేర్చుకోని ఈ లోకానికి పాప లోకంలోకి రమ్మని ఆయన కుమారునిగా ఈ భూమిని పంపించాడు. ఆయన్ని చూసుకొని నేర్చుకోమని మనందరికీ ప్రసాదంగా దేవుని పంపిస్తాడు. దేవుని కుమారుని పంపిస్తాడు. మన మనుషులు నాకు అర్థం కాదు. నేను ఇంటర్నేషనల్ కాదు, విదేశాలు కూడా తిరిగి వచ్చాను. దేశాలు తిరిగి వచ్చాను. నేను ఏంటి దేవుడు అంటే ఏంటనేది నేను నాకు దేవుడు కావాలన్నా. దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? అది నాకు మీ అమ్మ నాన్న దేవుళ్ళు. మా అమ్మ నాన్న దేవుళ్ళు కాదు. మరి అట్లా మాట్లాడుతుంది. మా అమ్మ నాన్న దేవుళ్ళు అయితే సరే, మా అమ్మ నాన్న దేవుళ్ళు అయితే మరి మా అమ్మ నాన్న దేవుళ్ళు అయితే మరి వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? వాళ్ళకి వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ అమ్మాయి దేవుళ్ళు అంటే ఇంకా మరి దేవులతో సంబంధం లేదు. ఇంకా లేదు. ఎందుకు మరి ఇంకెందుకు పోట్లాట? ఇంకెందుకు పోట్లాట? నువ్వు అందుకే నువ్వు వింటారా చూడు. నువ్వు ఇదే నాకు కోపం వస్తుంది. నువ్వు ఏమైనా మాట్లాడు. నువ్వు వినకపోతే నేను వింటానన్నా. నేను పొద్దుండి రాత్రి వరకు వింటాను. నేను చచ్చేంత వరకు వింటాను. నేను నాకు ఆ ఓపిక దేవుడు ఇచ్చినాడు. నేను వింటాను. నాకు శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకే నేను వింటాను. చెప్పు. ఇప్పుడు మళ్ళీ అట్లా మేరీ లెక్క నీ పెళ్ళాన్ని చేస్తా అంటే ఒప్పుకుంటావా? చూడు, నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను మంచిది. నా భార్య కూడా మంచి పాపంతో పుట్టింది. నా భార్య నా ముందర పుట్టింది. నాకు తెలిసిన దగ్గర పుట్టింది. నేను పోయి దానికి సంబంధం ఆడాను. ఒక్క నిమిషం. ఏం పాపం చేసింది భార్య? నా భార్య ఏ పాపం చేయలేదు. పాపంతో పుట్టింది అన్నావుగా? పాపం చేయలేదు. కాదు, పాపంతో పుట్టడమే. అవునయ్యా, పాపంతో మనిషి జన్మించడమే పాపము. అదే ఎందుకు మాట్లాడతారు? సరే ఓకే. మన తల్లిదండ్రులు పుట్టినారంటున్నారు. కాదు ఒకసారి ఆగయ్యా, ఇనబ్బా. నేను నిన్నేమనట్లే కదా. ఒకసారి ఇనబ్బా, ఒకసారి పుట్టుకతోనే మనిషి పాపి. సరే ఒక్కసారి చాలు, 100 సార్లు ఏమొద్దు కానీ. ఇది నేను అడిగిన తర్వాత ఈ సొల్లు బాగుడే వద్దు, మంచిగా మాట్లాడు. ఇప్పుడు పుట్టుకతోడే పాపి అన్నావు కదా, మరి యేసు కూడా పుట్టాడు కదా, ఆయన కూడా పాపియే కదా. గర్భము నందు యేసు హరీష్ భయ్య ఒక నిమిషం ఆగయ్యా నాయన. ఇక్కడ నీ భార్య పుట్టినప్పుడు పాపియే, మరి యేసు కూడా అలానే పుట్టాడు, మరి ఆయన కూడా పాపియే కదా. ఆయన పాపి కదా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అదే చెప్తున్నాను. ఎట్లా పరిశుద్ధుడు? ఆయన భూమిని పెళ్లి చేసుకొని పుట్టలేదు. ఆయన పెళ్లి చేసుకొని నేను పెళ్లి పోలేదు, మన తాతల ముత్తాతలు కాదయ్యా పెళ్లి చేయలేదు. పెళ్లి చేశారని చెప్పేది కాదు. చెప్పేది నేను చెప్పేది కూడా విను. ఆయనకు పెళ్లి చేయలేదు, సంబంధాలు మాట్లాడలేదు, తాళి కట్టించలేదు, వాళ్ళకి పడక వేయలేదు, వాళ్ళకు శోభనం జరిపించలేదు, వాళ్ళకి అవన్నీ జరగలేదు. కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు. కాదయ్యా, ఆయన గర్భం 9 నెలలు గర్భం మోసాడా? ఆయన 9 నెలలు గర్భం మోసాడు. నీ భార్య కూడా 9 నెలల గర్భం మోసింది. పైగా నీ భార్య చాలా పద్ధతిగా వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టింది. ఆవిడకు మీ యేసుకి తేడా ఏముందంటే, ఎలా పుట్టాడో ఎవరికి ఇప్పుడు తెలియదు కాబట్టి అది మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నీ భార్య ఎలా పాపి అయింది? ఒకసారి విను, ఎలా పాపి అయింది నీ భార్య? ఇప్పుడు కాదు, నీ భార్య ఎలా ఎట్లా పాపి అయింది చెప్పు, నాకు అర్థం కాలేదు. అదేనమ్మా, ఆదాము అవ్వ వాళ్ళు పాపి తలంపులతో వాళ్ళు. అవునయ్యా, ఆదాము అవ్వ పాపం చేస్తే పుట్టిరంటే వాళ్ళు చేశారు తప్పు. సరే ఓకే, నువ్వు చెప్పేది కూడా ఇక్కడ వినబ్బా. నువ్వు అన్ని ఎవరో చెప్పినట్టు చెప్పొద్దు. నువ్వు చెప్పిన మాటకే అడుగుతున్నా. నువ్వు చెప్పిన దానికే మళ్ళీ తప్పు పడతా. ఎట్లా తప్పు పడతా అంటే, నువ్వు ఆదాము అవ్వ పాపం చేశారు కాబట్టి ఆ జన్మ పాపం అందరి మీదకి వస్తుందని చెప్తున్నాను. అవునా? మరి అదే విధంగా ఈ ఆదాము అవ్వల వల్ల వచ్చే పాపం యేసు మీద కూడా వస్తుంది కదా. ఆడెందుకు పాపి కాలేదు మనకి? అయ్యో, అది చెప్పిన మాట వాళ్ళు సరైన గురువులు ఉంటే యేసు వచ్చేవాడు కాదు. నువ్వు అంత కాదు. ఇప్పుడు ఎందుకు యేసు పాపి అని ఎందుకు చెప్తా అంటే, యోహాన్ ద్వారా
ఇప్పుడు ఇప్పుడు నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకుంటావు చెప్పు ఒక మాట, నాకు అర్థం కాదు. నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకుంటావు? ఇడిచిపెట్టు కాదు, నువ్వు ఇప్పుడు కాదబ్బా, నువ్వు హిందువు మారిపోయావు, మారిన తర్వాత అంటే అది కాదు, ఎందుకు తీసుకుంటావు బాప్తిసం? నీ మనసు బాగాలేకుంటే బాప్తిసం ఎందుకు తీసుకుంటావన్నా? నీ మనసుని మన కాశీ గోసిలో పెట్టుకుని కాశీ వరకు పోతే నీ పాపం తెలుస్తుందన్నా? అది ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకునే పాపం పోయినట్ట కాదా? నేను బాప్తిసం తీసుకోలేదు, నేను బాప్తిసం తీసుకోలేదు. మరి ఎందుకు తీసుకుంటారు బాప్తిసం? ఎందుకు తీసుకుంటారు మరి బాప్తిసం? ఎందుకు తీసుకుంటారు అంటే అది వాళ్ళని అడుగు తెలుసుకున్నాము, మనం తెలుసుకున్నాం అంటే దాంట్లోకి పోయి తీసుకున్నాం, మనం నేర్చుకున్నాం. నీ కాదు ఇప్పుడు బాప్తిసం, ఇప్పుడు ఆగబ్బా నువ్వు మళ్ళీ అదే చేస్తావు. బాప్తిసం ఎందుకు తీసుకుంటారు? నీ గోసిలో పాపం ఇంకా అట్లే ఉంది, ఇంకా పోలే. అయితే నీ గోసిలో ఉన్న పాపం పోలే, ఇంకా పోలేదు. నువ్వు బాప్తిసం తీసుకోలేదు, నువ్వు బాప్తిసం తీసుకోలేదు కాబట్టి నీ గోసిలో ఉన్న పాపం పోలేదు. బాప్తిసంతో పని లేదన్నా, బాప్తిసంతో పని లేదు. ఎందుకు లేదు? దేవుడు ఎవరు అది బాప్తిసం తీసుకుంటే ఏమొస్తుంది? బాప్తిసం ఏంటి కారణము? బాప్తిసం తీసుకోవాలి. మరి ఆ పనికి మాలోడు ఒకటి తీసుకుంటు కదా, ఓ పనికి మాలోడు తీసుకుండు కాదు, ఓ పనికి మాలోడు బాప్తిసం తీసుకున్నాడు, ఓ పనికి మాలోడు యేసు అనేటోడు బాప్తిసం తీసుకున్నాడు. మరి వాడి గోసిలో పాపం ఉన్నట్టే కదా? కాదు, వాడి గోసిలో పాపం ఉన్నట్టే కదా? ఉన్నట్లే. మరి ఆ గోసిలో పాపం ఆడు బాప్తిసం తీసుకుంటు కాబట్టి గోసిలో పాపం పోయిందని చెప్పుకుంటారు అందరూ. మరి ఆడు దేవుడు ఎట్లా అయ్యిండు? ఆడి మీద పాపం ఉన్నది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఆడు గోసిలో పాపం? ఓరే నీ ఎరి పుష్పం, ఇక్కడ నేను చెప్తున్నా, నీ ఏంటో బాప్తిసం ఎందుకు తీసుకుంటారంటే తెలియదు నీకు. మరి బాప్తిసం తీసుకున్నాడు చెప్తున్నా కదా అయ్యా, చాలా మంది ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును అని ఉంది. యేసు ప్రభువు కూడా అలాగే నమ్మి బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి వాడు రక్షించబడ్డాడు. వాడికి నీకు తేడా ఏం లేదు. మరి తీసుకున్నాడు వాడు, అంత ముందుకు చేసిన పాపాల గురించి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. వాడు పాపి, వాడు పాపి. పరిహారం అదే బాప్తిసం. కాదు, నువ్వేమన్నా పరిశుద్ధుడు అని ఎట్లా? పరిశుద్ధుడికి బాప్తిసం అవసరం లేదు. వాడేవాడు చెప్తాడన్న బోక్కాడు, వాడి అవసరాల కోసం. నేను కూడా చెప్తున్నా నమ్ము, మరి నేను కూడా చెప్తున్నా నమ్ము. పిల్లలు ఇప్పుడు నీ పిల్లలు ఉంటారన్నా, నీ పిల్లలు నీ ముందే అగ్గిలో చేపెట్టి పోతే నువ్వు ఆ పిల్లల్ని అదే ఇప్పుడు మేము చేస్తున్నది కూడా అదే. నా పిల్లలు ఎప్పుడైతే ఇవి వ్యభిచార కొంపల్లోకి వెళ్ళకండిరా నాయన. నీ పిల్లల్ని కాదు, నీ ఇంటి పక్కల ఒకడు ఉండబ్బా, వాడు చూడ్డానికి బాగా కనిపిస్తుండు. రాత్రిపూట ఏం చేశాడు, మందు తాగి వాడి సొంత కూతుర్ల దగ్గర పడుకొని పిల్లలగానే వాళ్ళ పిల్లతో పిల్లల సంసారం చేస్తుండు. కాదు ఒకసారి వాడు మరి అలాంటి మతంతో నీ కూతుర్లని, నీ చెల్లెని కానీ, నీ భార్యని కానీ వాళ్ళతో కలిసి స్నేహం చేయమని చెప్తావా నువ్వు? అలాంటి వారితో నువ్వు స్నేహం చేయమని చెప్తావా? నీ భార్య పిల్లలకు చెప్తావా? నాకు తెలివి దేవుడు ఇచ్చినాడు. నీ తెలివి మనిషి గోసిలో పెట్టుకో గానీ ఇక్కడ విను, అలాంటి వాళ్ళతోటి నువ్వు స్నేహం చేయమని నీ భార్య కానీ నీ పిల్లలకు కానీ చెప్తావా? అంటే నీకు అలాంటిది ఎదురైందా? కాదు, నువ్వు నీకు అలాంటి సందర్భం ఎదురైందా? ఇప్పుడు ఆ బైబిల్లో ఉంది కదయ్యా, ఆ బైబిల్ అదే కదా, తండ్రిని కూతుర్లని ఎవడు. బైబిల్ తోచు, నీ బైబిల్ అంట. బైబిల్ నువ్వు దాన్ని ఆచరించుకుంటే నీకు దాంట్లో మంచి చెడు కలగకుంటే ఒకనే లోతు. నువ్వు చదివినావా? పోనీ ఆ బైబిల్ ఏమైనా చదివినావా? ఒరే బాబు, నువ్వు చదివినావా? నీకు బాప్తిసం అంటే ఏందో తెలీదు, అందులో ఎంత చండాలం ఉందో తెలీదు. నీకు చదువుకున్నావా నువ్వు? మరి ఏం చేస్తావురా నువ్వు? నాకు అర్థం కాదు. బాప్తిసం తీసుకో, ఏం చేస్తావు నువ్వు? మరి ఏం పని కావాలి? దేవుడు ఏమి ఇచ్చాడు రా నాయన నీకు? దేవుడు జ్ఞానం అంటావు. ఏం దేవుడికి ఏం జ్ఞానం ఇచ్చాడు? ఎరిపు మంచికి అంటారు కదా, మంచి సంబోధించే మాటలు ఇచ్చినాడు. ఏం సంబోధించావు చెప్పు. ఇప్పుడు శక్తినిచ్చినాడు, కష్టపడి బతుకుతున్నాను, కష్టం చేస్తున్నాను. అందరు చేస్తుర్రా బాబు, అందరు చేస్తుర్రు. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నా. చెప్పేది ఎవడైనా సరే, నువ్వు కష్టం చేసే బతుకుతున్నావు, నేను కష్టం చేసేవాడు, మనకి ఎవరు తెచ్చేయట్లేదు. కానీ ఈ యేసు ప్రభు నిజ దేవుడు అని చెప్పేది నాయన. ఈ యేసు ప్రభు నిజ దేవుడు అని ఒక గొర్రెనా కొడుకులు ఉంటారు, పాస్టర్లు మన కొంపల చుట్టూ తిరిగి యేసు ప్రభు నిజ దేవుడు, ఆయన నమ్ముకోండి మీ పాపాలు కడగేయబడతాయి అంటాడు. కానీ ఏమైపోతుంది లాస్ట్ కి? వాని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడేం చేస్తుండు? నువ్వు వారం నీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తింటున్నాడు, కానుకల రూపంలో వేస్తున్నావు, నీకు 10,000 వస్తే దశమ భాగం తీస్తున్నావు. సుఖంగా బతికే లంజావడుకులు ఎవడైతే ఉండంటే నీవు పప్పులో, ఉప్పులో, పంచదారలో
అన్నిట్లలో వానికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు పాస్టర్ కి. వాడు చెప్తాడు కాబట్టి వాడికి ఇస్తున్నారు. ఇప్పుడు టీచర్ బడి చెప్తుంది ఏం పని పాటలు పనికి మళ్ళీ నీకు అదే అండి, నీకు తెలివి లేదు, జ్ఞానం